అరే ఈరోజు ఏం వారం రా? బుధవారం రా. ఏరా అప్పులు కూడా నువ్వు మానలేదా? ఏం చేద్దాం రా, అదే నా వంశవృత్తి. ఏరా తమ్ముడు స్కూల్కే? లేదు, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి. మరి చూస్తుంటే కనపడడం లేదా స్కూల్ కన్నీ? ఇంటికి గాలి తీసుకోవడం అంటే ఇదేరా. చూసింది చాలే, నీళ్ళు ఎలా వస్తుంది చూడు. అరే మామ, ప్రియాంక నన్ను చూసి నవ్వుతుందిరా. ఏరా ప్రియాంక నన్ను చూసి ఇంకా నవ్వుతుందా? నవ్వుతుంది కానీ ఓకే బాయ్. అంకుల్ టైం ఎంత? అంకులా కాల్ తీసేసాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం రా? సరే బైక్ తీసిరా. రేయ్ దాని పెట్రోల్ లేదురా. బైక్ ఎందుకు తెచ్చావురా? అమ్మాయిల ముందర రిచ్గా ఉంటుందని. సర్లే పదా. ఆటో పుల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళు. హలో, ఎవరి కోసం వెయిటింగ్? ఏ నీకు తెలియదా? అమ్మాయి రావడం తిరిగి వెళ్ళిపోవడం జరిగి 10 నిమిషాలు అయింది. అప్పుడేనా? ఏరా, ఒక సంవత్సరం నుంచి లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదా? లేదురా, రోజు అమ్మాయి ట్యాంక్ ఇక్కడే ఉండేది. రే ఇట్లారా. ఎరా పొట్టినేలా, అమ్మాయి ముందు నన్ను అంకుల్ అని పిలుస్తూ గాలి తీస్తావా? నా మీద చేవేసే ముందు నేనెవరో కొంతైనా తెలుసుకొని చేయవేయి. తొందరపడి చేవేసావో. అరే మామ, పుట్టగాడి డైలాగ్ కొడుతుండేది మా. ఇదంతా సినిమా ప్రభావం రా, మనం ఏం చేయలేం. రేయ్ నీకు ముందే చెప్పా నేనెవరో తెలుసుకోమని. మా నాన్న ఎవరో తెలుసా? ఎవర్రా? ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్. హలో, నాకు 2000 అప్పు కావాలరా. ఇప్పుడెలా? నాతో ఏం పని ఉంది? నువ్వు చాలా షార్పురా. సోదాపి మాటల్లోకి రా. ఒక చిన్న పనిరా. కానీ కొద్దిగా ఖర్చు అవుతుంది. ఎంత? అది స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది. ఎంత ఖర్చైనా పర్లేదురా, నాకు పని బాగా జరగాలి. ఇన్ని నెంబర్లు ఉన్నాయి, దేని చేయాలి? అన్నిటికీ ట్రై చేయి, ఏదో ఒకటి తగులుతుంది. ఓకే, మర్చిపోద్దురా. ఓయ్ ముందు అడ్వాన్స్ ఇ. అడ్వాన్సా? మరి నీ పని అయినాక నువ్వు జంప్ అయిపోతే? మా నాన్న ఎవరో తెలుసుగా. తెలుసులేరా. అక్క, ఇవాళ నా బస్ మిస్. యూ డోంట్ మైండ్ మా ఇంటికి కాల్ చేసుకుంటాను. నీ మొబైల్ ఇస్తారా ప్లీజ్? హలో హలో భరత్ బావా, ఫోన్ నీకేరా? నాకా?
హలో, ఎవరు నువ్వు? నన్ను బావ అని పిలుస్తున్నావు? నేను బస్ స్టాప్ చోటుని. ఓ నువ్వా? ఏరా వరుస మార్చావు? ఇక్కడ అక్కని కమిట్ అయ్యాలే కానీ ఇదే అక్క నెంబర్. థ్యాంక్ యూ రా. అక్క థ్యాంక్స్. అమ్మాయ్యా. ఏమైందిరా? ఓ నీకు మ్యాటర్ తెలియదు కదా, అది మ్యాటర్. ఓకే, మరి నీ నెంబర్ ఇవ్వకుండా నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? అంటే ఏమైనా తేడా వస్తే నాకు ప్రాబ్లం అవుతుందని. మరి నాకు రోజుకో సినిమా వస్తావు కదా, అయితే నా నెంబర్ ఇచ్చేస్తావా? ఈ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవారా? మెసేజ్ టైప్ చేసి గంట అయింది. ఆ అమ్మాయికి సెండ్ చేయరా? భయం వేస్తుందిరా. సెండ్ చేసావా? రిప్లై వచ్చింది చూడరా. భయం వేస్తుందిరా. చూస్తా. నువ్వు నిజంగా ప్రేమించినంతటైతే బస్ స్టాప్కి వచ్చి ప్రపోజ్ చేయి. నాకు అలా డైరింగ్ చేసే అబ్బాయిలంటే ఇష్టం. ఓకే. ప్రేమిస్తే డేర్ కూడా చేయాలరా. హలో, మీ ఇంటి దగ్గరే ఉన్నా. బస్ స్టాప్కి వస్తానని చెప్పా కదా. వస్తున్నా, 5 minutesలో వచ్చేస్తాను. ఓకే బాయ్. హలో, చెప్పవే కావ్య. లేదు, ఆన్ ది వే. వాట్? ఏం మాట్లాడుతున్నావే? హే హే, వీడయ్యింటాడా? వీడికంత సీన్ లేదులే. ఏరా లేట్ అయింది. ఓకే ప్రిపేర్ అయ్యావా? ఎక్స్క్యూజ్ మీ, నేను చాట్ చేసింది నేనే. హో, అది నువ్వేనా? సారీ, నీ అందమైన నవ్వుకి సరుగుతుగా పువ్వు కోసం నేను ఊరంతా గాలించాను, కానీ ఎక్కడ దొరకలేదు. అందుకే ప్రతి ప్రేమకుల్లాగానే నా ప్రేమను తెలపడానికి ఈరోజు అప్పిస్తాను. ఐ లవ్ యూ. నీ ప్రపోజల్, నీ డేర్నెస్ నాకు చాలా బాగా నచ్చాయి అని అంటా అనుకున్నావా? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అసలు నీలాంటి వాళ్ళని ఎలా లవ్ చేస్తాను అనుకున్నావు? మరి నిన్న ఆ మెసేజ్ అలా పెట్టారు. ఓ అదా, నీతో చాట్ చేసింది నేను కాదు, మా ఫ్రెండ్ కావ్య. అంటే తను అలాంటి ఒక అమ్మాయిని ప్రేమించాలంటే వాడికంటూ ఒక రేంజ్, ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి. ఏరా బాధగా ఉందా? బాధ కంటే ఉందిరా, కానీ మర్చిపోవడానికి ట్రై చేస్తాం. ఎలా మర్చిపోగలవురా? ఏరా అలా చూస్తున్నావు? ఆ అమ్మాయిని జీవితం అన్నావు, మరి ఎలా మర్చిపోగలవురా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? దేవదాసులా మారమంటా, లేదా అందరు స్టూడెంట్స్లా సూసైడ్ చేసుకోమంటావు? అది కాదురా. ఏది కాదురా? అయినా నీకు ఒక విషయం అడుగుతా, చెప్పరా. బైక్లో పెట్రోల్ వస్తే బైక్ని, జీవితంలో ఒక మనం కాదని జీవితాన్ని మధ్యన వదిలేమంటావా? వదిలేంగా. పదరా, గర్ల్స్ కాలేజ్ వదిలే టైం అయింది. నువ్వు కేకరా మామా.
ఎవడరా నువ్వు? బ్రదర్ ఇక్కడ ఇంతమంది ఉండగా అమ్మాయిని కాపడానికి నేను ఎక్కడ వచ్చానంటే ఈ పటికలు మీకు అర్థమవుతుంది. నేను ఎవరా? వీడిని ఎక్కడో చూసారా? ఓ ఆరో బస్ స్టాప్ దారా వీడే కదా? రే అమ్మాయితో నాకు కొద్దిగా పని ఉంది, పని అయినాక నీకే అప్పు చెప్తా. సరే తప్పుకో. బ్రదరు నేను సైడ్ తప్పుకోవడానికి రాలే బ్రదరు, అమ్మాయిని సేవ్ చేయడానికి వచ్చాను. రే వీరేంత లేవు, గొంతులో సౌండ్ లెగుస్తుందేంట్రా? బ్రదరు సిచ్యువేషన్ పట్టిన సౌండ్ ఇలాగనే లెగుస్తుంది బ్రదర్. బ్రదరు సన్మంకాల సాల్వ్ లేకపోయినా నాకు ఎదురైతే ఎటువంటి స్టాల్ట్కి సమాన్ చెప్పి అమ్మాయితో నాకు డైలాగ్ చెప్పినంత టైం లేదు, వచ్చాయి కొట్టేసుకుందాం. స్పెట్స్ కొద్దిగా కాస్ట్లీ జాగ్రత్త. నీలాంటి వాళ్ళ వల్ల మన పేరెంట్స్కి నాలాంటి లవర్స్ మీద నమ్మకం లేకుండా పోయింది. లేట్ ఎందుకు, వచ్చండి. ఇది చూసిన తర్వాత కొన్నా లేరా ఒక్క ట్రైల్కే అన్నం ఉడికిందో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలన్నా, నీ పవర్ ఏంటో తెలుసుకోవడానికి ఈ టైంలో చాలదా అంటానన్నా? ఆటో ప్రకాష్ నగర్ పోనీ. ఆటో ఎవడైనా లవ్ చేసే ముందు మన క్వాలిఫికేషన్ నేను ఆరాధి, ముందు మన క్యారెక్టర్ అంతే. ఓ నువ్వా? ఆ అమ్మాయిని ఎందుకు కాపాడేవరా? అమ్మాయి ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగనే చేసేవాడిని. అందరు అమ్మాయిలు వేరు, ఈ అమ్మాయి వేరురా. ఈ అమ్మాయి తప్పేం చేసిందిరా? ఆ రోజు అనవసరంగా నిన్నే అన్నని మాట్లాడింది, అప్పుడే మర్చిపోయావా? ఆ అమ్మాయి తప్పేం లేదురా. మరి ఇటువంటి అమ్మాయిలు ఎంతరా? ఇంజనీర్, డాక్టర్ లేదా మంచి ఆస్తిపడు వచ్చి ఐదు చెప్తే ఆలోచిస్తామంటారు, అదే మన వంటలు చెప్తే చీ కొడతారు. కానీ వాళ్ళకి తెలియదురా, మనం పోషించలేకపోయినా వాళ్ళకి ప్రాణాలు ఇచ్చాయినా వాళ్ళని మనం కాపాడుకుంటాము. అయినా వాళ్ళకి ఒక విషయం చెప్పాలరా. ఆ మాట అక్కడి చెప్పురా. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి 3 ముక్కలు ఐలవ్ చెప్పడానికి మినిమం 320 రోజులు వెయిట్ చేయగలిగితే వాడు మీకోసం జీవితాంతం వెయిట్ చేయగల గ్యారంటీ నేను మీకు ఇవ్వగలను. అదే అబ్బాయి అమ్మాయిని చూసిన వెంటనే ఏదోలా ఇంప్రెస్ చేసి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే వాడు మీకోసం జీవితాంతం వెయిట్ చేయగలని గ్యారంటీ మీరు నాకు ఇవ్వగలరు. అరే ఇప్పుడు నీ పరిస్థితి ఏంద్రా? ఒక నెల క్రితం ఎఫ్బీలో బయట నమ్మే పరిచయం అయిందిరా. నువ్వు కేకరా మామా.